ప్రాపర్టీ, వెహికల్స్, వస్తువుల వేలంపాట గురించి మనకు తెలిసింది. కానీ కోర్టులో కోడి పుంజుపై వేలంపాట జరగటం ఎప్పుడైనా చూసారా? అవును, మీరు వింటున్నది నిజమే. కోర్టులో జరిగిన వేలంపాటలో కోడి పుంజును దక్కించుకున్న వ్యక్తి మీడియా సమావేశాన్ని పెట్టి మరీ దానికి సన్మానం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోనే జరిగింది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజీజ్ నగర్ పోచయ్య తోట వెనుక కొందరు కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 10,000 క్యాష్, ఒక కోడి పుంజు, 12 కోడి కత్తులు, 5 బైకులు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కానీ స్వాధీనం చేసుకున్న కోడిని మాత్రం ఏం చెయ్యాలో అర్థం కాలేదు. న్యాయ సలహా మేరకు కోడిని శనివారం రాజేంద్ర నగర్ ఉప్పరపల్లి కోర్టులో జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన కోర్టు ఆ కోడిని వేలం వేయాలని ఆదేశించింది. 300 నుంచి మొదలైన వేలంలో మొత్తం 12 మంది పాల్గొన్నారు. ఈ వేలంపాటలో గగన్ పహాడ్కి చెందిన రామకృష్ణ 2,300కు పుంజును దక్కించుకున్నాడు. ఈ కోడిని ఏం చేస్తావని జడ్జి రామకృష్ణను ప్రశ్నించాడు. తన బంధువు ఫామ్ లో పెంచుతానని, వేలంపాటలో ఇతరులు దక్కించుకుంటే కోసేస్తారనే భయంతోనే తాను దక్కించుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ కోడిని దక్కించుకున్న రామకృష్ణ తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అట. తాను కోడిని దక్కించుకున్న విషయం కొలీగ్స్, ఫ్రెండ్స్ కి చెప్పిన రామకృష్ణ మీడియా సమావేశం పెట్టి మరి కోడికి సన్మానం చేశాడు. తెలంగాణ స్టేట్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. నిన్న అనుకోకుండా మా ఫ్రెండ్ కొలీగ్ రాజుబాబు అడ్వకేట్, ఆయనతో పాటు నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఖాళీగానే కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బయట నిలబడ్డాను. కోర్టులో నుంచి సౌండ్ వస్తుంది. ఏం జరుగుతుంది అని చూస్తే కోడిని యాక్షన్ పెడుతున్నారు. సో మేము పార్టిసిపేట్ చేయొచ్చు అని అంటే ఇది అందరికి అవకాశం ఉంది పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పారు. సో ఎందుకో అంటే పార్టిసిపేట్ చేసిన కోడిని ఎవరు తీసుకెళ్ళి ఏం చేస్తారన్న ఉద్దేశంతో నాకు ఇష్టము ఉపజీవాలంటే. సో వెళ్ళి నేను కూడా పార్టిసిపేట్ జరిగింది. పార్టిసిపేట్లో నేను ఈ కోడిని కమిషన్ తీసుకోవడం జరిగింది. సో ఎంత చేసారు 2,300 వరకు ఫైనల్ గా నాకు వచ్చింది. పాట 300 స్టార్ట్ చేసారు, 2,300 వరకు నాకు రావడం జరిగింది. సో ఇందులో ఒక 10 నుంచి 15 మంది వరకు యాక్షన్ లో పాల్గొన్నారు. సో ఈ కోడిని మీకు అంటే ఇది పందెంలో వేరే వాళ్ళు చెప్పారు ఏంటంటే ఇక్కడ అందరూ పందాలు వేస్తుంటే పోలీసు వాళ్ళు దీన్ని యాక్షన్ లో పోలీసు వాళ్ళు రైడ్ చేసి దీన్ని పట్టుకొచ్చారంట. కోర్టుకు అప్పచెప్పారు పట్టుకొచ్చి. సో దీన్ని మళ్ళీ ఎవరైనా తీసుకెళ్లి ఏమో చేస్తారని ఉద్దేశంతో ఇది బాగా అనిపిస్తారు, దీన్ని పందాలలో పెంచుతారు కాబట్టి నేను దీన్ని అలాగే మా ఫామ్ హౌస్ ఉంది, ఫామ్ హౌస్ లో మళ్ళీ ఎవరైనా తీసుకెళ్లి దీన్ని కట్ చేస్తారు, కోసుకొని తింటారు అనే ఉద్దేశంతో నేనే తీసుకొచ్చి మా ఫామ్ హౌస్ లో మిగతా కోళ్ళ దగ్గర పెంచాలని ఉద్దేశంతో దీన్ని 8,000 అయినా సరే తీసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకున్నాను. రేట్ మా కజిన్ది. అందులో చాలా ఆయన కూడా ఫిషెస్ ఫామ్ హౌస్ ఫిష్ పెంచుతాడు. ఆ ఫామ్ హౌస్ లోనే దీన్ని వదిలి మిగతా కోళ్ళతో పాటు దీన్ని పెంచాలని తీసుకొచ్చారు. వాళ్ళు కూడా జడ్జి గారు కానీ మిగతా అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా చాలా అభినందించారు. దీన్ని ఏం చేస్తారని అంటే నాకు ఫామ్ హౌస్ ఉంది, మిగతా కోళ్ళతో పాటు వదిలేస్తారు, వేరే వాళ్ళు తీసేసుకోకపోతే తినేస్తారని ఉద్దేశంతో ఈ కోడిని తీసుకెళ్లి మా కజిన్ వాళ్ళ ఫామ్ హౌస్ ఉంది, అందులో మిగతా కోళ్ళ ద్వారా పెంచుదామనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. తెలియదు మరి ఏదో కోడి పందాలు మన తెలంగాణలో కోడి పందాలు లేదు కాబట్టి, రూల్ లేదు కాబట్టి ఎక్కడో కోడి పందాలు వేస్తుంటే అక్కడ పోలీసు వారు వెళ్ళి రైడ్ చేసి దీన్ని పట్టుకోవడం, అందరు పారిపోతే జడ్జి గారు నిర్వహించారు. మీ ఇంట్లో వాళ్ళు వేలంపాటలో కోడి రావడం ఏంది అని చెప్పేసి. సో కాబట్టి నాకైతే చాలా ఆనందంగా ఉంది. కోడిని ఇది చాలా బాగా పెరిగింది. ఎవరైనా సరే పందాల కోసం ఎవరైనా చాలా బాగా ఫుడ్ బాధ అనిపిస్తారు, పెట్టి పెంచుతారు కాబట్టి నాకెందుకో దీన్ని అంటే వేరే వాళ్ళు తీసుకోవాలి పెంచరు, నాకు దీనికి ఏ ఫుడ్ అయినా తినిపించే స్తోమత నాకుంది కాబట్టి నేను నా మిగతా కోళ్ళతో పాటు ఫామ్ హౌస్ లో పెంచాలని నిర్ణయించుకున్నాను. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఏంటంటే మా వైస్ ప్రెసిడెంట్ ఈ విధంగా చేశాం. ముఖ్యంగా ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంచి కార్యక్రమం నేను అనుకుంటున్నాను.
మా వైస్ ప్రెసిడెంట్ అయిన రామకృష్ణ గారు నిన్న కోర్టుకు వెళ్లడం, అక్కడ ఈ కోర్టుని యాక్షన్ పెట్టడం, ఆ యాక్షన్ లో తీసుకురావడం చాలా గణనీయమైన విధానం. అందుకే ఆయనకు ఈరోజు మంచి కార్యక్రమం. ఈ మూగ జీవాలతో కోడి పందాలు వేసి ప్రాణాలతో తెగించి కత్తులు కట్టి ప్రాణాలు తీసే దానిలో కానీ కోడి పందాలను తీసుకొచ్చి కోర్టు ద్వారా జడ్జి గారు యాక్షన్ పెట్టింది కాబట్టి అది మూగ జీవాలకైనా మనం కూడా మంచి సన్మానం చేస్తే కూడా బాగానే ఉంటది. ఈ యొక్క సంక్రాంతి జరిగిన విషయాలు అందరికీ తెలుసు కాబట్టి ఆ కోడిని తీసుకొచ్చినందుకు మాకు మనస్ఫూర్తిగా నాకు అభినందిస్తూ ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళను చేస్తే బాగుంటుందని మాకు కూడా మంచి అభిప్రాయంతోనే ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ప్రాణం ఉండి అందరి తెలివితోనే ఉండి మాట్లాడే విధానాలకు ఎన్నో సన్మానాలు చేస్తున్నాం. కానీ ఈ యొక్క మూగజీవికి ఒక మనస్ఫూర్తిగా అభినందిస్తూ సన్మానం చేయాలనిపించింది. ఇక మూగ జీవాలకు కూడా ఇట్లాంటివి కూడా మేము కూడా ఫస్ట్ టైం కోర్టులలో ఇట్లా యాక్షన్ పడుతుందని యాక్షన్ పెడతారనేది కూడా ఒక జడ్జి సమక్షంలో చేసినందుకు చాలా అభినందిస్తున్నాం. అందు గురించి చేయాల్సి వచ్చింది. ఓకే.